గారికి జోహార్ పీరయ్య గారికి జోహార్ పీరయ్య గారికి గంటి పీరయ్య గారు ఆకస్మికంగా మరణించడము చాలా బాధాకరం విషయము. ఈరోజు ఆయన లేని లోటు తెలుగుదేశం పార్టీకి చాలా తీరని లోటు. గతంలో ఆయన బాలకృష్ణ జిల్లా అభిమాన సంఘానికి అధ్యక్షులుగా పనిచేస్తూ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఎదిగి ఈరోజు గత ప్రభుత్వంలో 2014-2019లో మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం కింద దాంట్లో ఆయన డైరెక్టర్గా ఉండడము, ఆయన ఆ రోజు చేసిన సేవలు మరువలేనివి. ప్రతి ఎలక్షన్లో కూడా ఎన్నికలలో కూడా ఆయన కడప నియోజకవర్గంలో క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించేదానికి ఆయన చేసిన సేవలు చాలా శ్లాఘనీయము. ఈరోజు పీరయ్య గారు ఆయన అకస్మాత్తుగా మరణించడము ముఖ్యంగా కడప నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలకు చాలా బాధాకరమైన విషయము. స్వతహాగా నాకు పీరయ్యతో ఉన్న సత్సంబంధాలు వల్ల నా చాలా బాధగా ఉండాలి. ఒక మంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోగొట్టుకోవడము చాలా బాధగా ఉండాలి. పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక రోజు తనువు చాలాల్సిందే. బతికిన రోజులు మనము ఈ ప్రజలకు ఏం చేశామో అది ముఖ్యమైన విషయము. ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో పుట్టుకతో వస్తారు. ఏదో ఒక రోజు ఈ తనువు సాలించి ప్రపంచాన్ని వదిలిపెట్టాల్సిన సందర్భం ప్రతి ఒక్క మానవు కూడా ఉండాలి. అటువంటి తరుణంలో పీరయ్య ఒక తనదైన ముద్ర కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఒక ముద్ర వేసినాడు. ఆయనకి ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా తూచా తప్పకుండా చాలా అంకిత భావంతో ఆయన దాన్ని పనిచేస్తూ ఆయన పేరు ప్రతిష్టలు పార్టీలో పేరుగాంచినాడు. ఈరోజు ఆయనకు ఆ భగవంతుడు అల్లా ఆత్మకు శాంతి కలగాలని, మరి వారి యొక్క కుటుంబానికి సంతాపం సానుభూతి తెలియజేసుకుంటూ ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నాను.